ఇక ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 9 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ విషయానికి వస్తే యూజీ మళ్ళీ నవ్వునైతే మోసం చేస్తాడు. ఇక ప్రెసెంట్ లో యూజీ మళ్ళీ నవ్వు దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక్కడ తనని అమ్మాయి అనాలో అబ్బాయి అనాలో అర్థం అవ్వట్లేదు. సరే తను ఇక్కడ నవ్వుతో అంటాడు, నేను నీతోటి ఒక గేమ్ ఆడదామని అనుకుంటున్నాను. దాంట్లో గనుక నువ్వు గెలిస్తే నా దగ్గర ఉన్న 30 ఓట్లని నీకు ఇచ్చేస్తా. ఈ డీల్ కోసం మనం ఈ టికెట్స్ ని యూజ్ చేసుకుందాం. లీడర్ చెప్పాడు, మనం ఈ టికెట్స్ ని ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఏజెంట్ నవ్వుతో అంటాడు, అవును తను నిజమే చెప్తుంది. ఇక ఇప్పుడు నా అడుగుతుంది, నేను గనక ఓడిపోతే? దీనిపై యూజీ చెప్తాడు, నువ్వు గనక ఓడిపోతే నాకు నీ 30 మిలియన్ కావాలి. ఇది విని బాగా ఆలోచించి నావ్ దీనికైతే ఒప్పుకుంటుంది. ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు వేరే ఏ ఛాన్స్ లేదు. ఇప్పుడు నావ్ అంటుంది, ఇదంతా సరే కానీ మనం ఇప్పుడు ఎలాంటి గేమ్ ఆడుదాం? ఇది విని యూజీ 2 కార్డ్స్ అయితే బయటికి తీస్తుంది. తను అడుగుతాడు, నీకు లైట్ అంటే ఇష్టమా డార్క్నెస్? దీనిపై నావ్ చెప్తుంది లైట్. అలాగైతే ఈ జోకర్ కి సంబంధించిన కార్డ్ నీది, ఇంకా 2 సైడ్స్ ఒకేలా ప్రింట్ చేసిన కార్డ్ నాది. అంటే ఈ కార్డ్ అనేది 2 విధాలుగా ఒకేలా ఉంటుంది. ఇక తను ఈ 2 కార్డ్స్ ని బ్యాగ్ లోనైతే వేసేస్తాడు. సో ఈ గేమ్ అనేది చాలా సింపుల్. ఈ బ్యాగ్ లో ఉన్న 2 కార్డ్స్ లోంచి ఏదో ఒక కార్డ్ అయితే బయటకు తీయాల్సి ఉంటుంది. ఇక ఈ తీసిన కార్డ్ లో నవ్ కి సంబంధించిన జోకర్ ఉంటే తనకు ఒక పాయింట్ వస్తుంది, లేకపోతే రాదు. అలాగే యూజీ కూడా తనకి సంబంధించిన కార్డ్ ఉంటే తనకు ఒక పాయింట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా వీళ్ళిద్దరు ఈ కార్డ్స్ అనేటివి ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నవ్ డైరెక్ట్ గా కార్డు బయటకు తీయగానే జోకర్ వచ్చిందంటే తనకి పాయింట్ రాదు. తను ఫ్లిప్ చేస్తేనే పాయింట్ వస్తుంది, అంటే ఫ్లిప్ చేస్తేనే జోకర్ రావాలి. ఇక ఇలా వీళ్ళిద్దరి మధ్యలో 10 రౌండ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. 10 రౌండ్స్ లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళే గేమ్ లో గెలిచేస్తారు. ఇక్కడ యూజీ చెప్తాడు, ఈ గేమ్ లో మన ఇద్దరికి 50-50 ఛాన్స్ ఉంది. ఇక ప్రెసెంట్ లో ఇదంతా విని నావ్ అయితే దీనికి ఒప్పుకుంటుంది. ఇక వీళ్ళిద్దరు టికెట్ మీద కాంట్రాక్ట్ అయితే చేసుకుంటారు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఫస్ట్ రౌండ్ లో నావ్ జోకర్ అయితే బయటకు తీస్తుంది. దీని వల్ల తనకు ఒక పాయింట్ అయితే వస్తుంది. ఇక ఇలాగే వీళ్ళిద్దరి మధ్యలో కొంతసేపు గేమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక చూస్తుండగానే మళ్ళీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నావ్ ఈ గేమ్ లో ఓడిపోతుంది. ఇంకా యూజీ గెలిచేస్తాడు. ఇప్పుడు ఇక్కడ యూజీకి నావ్ ని మోసం చేసినందుకు, ఇంకా 30 మిలియన్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకోవైపు నావేమో ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇలాగే నావ్ తన రూమ్ లో కూర్చొని ఏడుస్తూ ఉండగా అక్యామన్ అయితే ఇక్కడికి వచ్చేస్తాడు. తను ఇక్కడ వచ్చి రాగానే అంటూ ఉంటాడు, నీకు ఏడవడం తప్ప ఇంకేమీ రాదా? ఇది విని నావ్ అంటుంది, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? దీనిపై అక్యామా చెప్తాడు, నువ్వు 3 డేస్ నుంచి కాల్ చేయనప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఇక లయర్ గేమ్ వల్ల నేను కాంటాక్ట్ చేస్తే తెలిసింది నువ్వు ఇక్కడ లూజర్స్ రివైవల్ లో గేమ్ ఆడుతున్నావని. ఇంకా నీ ఫేస్ చూస్తుంటే నువ్వు ఈ గేమ్ లో ఓడిపోతున్నట్టున్నావు. ఇక ఇదంతా విని నావ్ వెంటనే అక్యామా దగ్గరికి వెళ్లి ఏడుస్తూ అన్ని విషయాలను అయితే చెప్తుంది. ఇక ఇదంతా విని అక్యామా చెప్తాడు, నువ్వు ఆ గేమ్ లో నీ లక్ వల్ల ఓడిపోలేదు, యూజీ మోసం చేయడం వల్ల నువ్వు ఓడిపోయావు. ఇది విని నావంటుంది, అలాగైతే నేను డార్క్నెస్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండా? దీనిపై అక్యామా చెప్తాడు, నువ్వు లైట్ అని చెప్పినా డార్క్నెస్ అని చెప్పినా నీకు తను జోకర్ కార్డే ఇచ్చుండేది. ఎందుకంటే ఈ గేమ్ ని డిజైన్ చేసిందే జోకర్ ని ఓడించడానికి. ఫర్ సపోజ్ నువ్వు ఫస్ట్ రౌండ్ లో జోకర్ ని తీసి గెలిచేసావు, కానీ నువ్వు ఆ జోకర్ ని మళ్ళీ అదే విధంగా పెట్టాల్సి ఉంటుంది. ఇక దీని వల్ల నీకు మళ్ళీ జోకర్ వచ్చినా అది ఫ్లిప్ చేయకుండా వచ్చింది కాబట్టి ఆ రౌండ్ లో నీకు ఏ పాయింట్ రాదు. కానీ యూజీ కార్డ్ 2 సైడ్స్ ఒకేలా ఉండడం వల్ల తనకి ప్రాబ్లమ్స్ లేకుండా పాయింట్స్ వస్తాయి. ఇక తనతో కంపేర్ చేస్తే నువ్వు ఈ గేమ్ లో గెలవడం చాలా కష్టం, అందువల్లే నువ్వు ఆ గేమ్ లో ఓడిపోయావు. ఇంకా అక్యామా అంటాడు, ఇక్కడ కూర్చొని ఏడవడం వల్ల ఏమీ రాదు, నువ్వు వెళ్లి మళ్ళీ అదే గేమ్ ని ఆడు. ఇక దీని తర్వాత నా యూజీ దగ్గరికి వెళ్లి అంటుంది, ఈ గేమ్ ని నేను మళ్ళీ ఆడాలని అనుకుంటున్నా. ఇది విని యూజీ అంటాడు, నాకు ఈ గేమ్ ని మళ్ళీ ఆడాలని లేదు, ఇంతకు ముందే నేను ఓడిపోయి ఉండేవాడిని. దీనిపై నా చెప్తుంది, నువ్వు గనక ఓడిపోతే నాకు నీ 10 పాయింట్స్ ని ఇచ్చేయి, కానీ నేను గనక ఈ గేమ్ లో ఓడిపోతే నేను నా 50 మిలియన్ నీకు ఇచ్చేస్తా. ఇక ఈ మాట వినగానే యూజీ వెంటనే ఈ గేమ్ కి అయితే ఒప్పుకుంటాడు. ఇక్కడ నావంటూ ఉంటుంది, ఇంతకుముందు నువ్వు గెలిచావేమో, ఈసారి నేను గెలవచ్చు కదా. ఇది విని యూజీ మనసులో అనుకుంటూ ఉంటాడు, తినెంత అమ్మాయికురాలు. సరిగా దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ గేమ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ లో యూజీకి పాయింట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మధ్యలో నావ్కి కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇక ఇలాగే ఆడుతూ యూజీకి 9 పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. తను గెలవడానికి ఇంకొక పాయింట్ కావాలి. కానీ ఈసారి అదేంటో ప్రతి రౌండ్ లో నావ్ జోకర్ నే బయటకు తీస్తూ ఉంటుంది. ఇదంతా చూసి యూజీ షాక్ లో ఉంటాడు. ఇక తను వెంటనే ఆ జోకర్ కి సంబంధించిన కార్ ని చెక్ చేస్తూ ఉంటాడు. దీన్ని చూసి నావంటుంది, నువ్వు మర్చిపోయావా, ఇది లక్ కి సంబంధించిన గేమ్, దీంట్లో చీటింగ్ చేయరాదు. ఇక ఇలాగే ఆడుతూ నావ్ లాస్ట్ లో కూడా జోకర్ ని బయటకు తీసి గేమ్ లోనైతే గెలిచేస్తుంది. ఇక ఇదంతా చూసి యూజీకి అసలు నమ్మబుద్దే కాదు. ఇక నావంటుంది, మన కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు నాకు 10 నోట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే నీకు 100 మిలియన్ కి సంబంధించిన ఫైన్ పడుతుంది. ఇక ఇదే మూమెంట్ లో మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాం. ఇక్కడ అకియామా నావ్తో అంటాడు, నువ్వు మళ్ళీ యూజీతో అదే గేమ్ ని ఆడు, కానీ ఈసారి నువ్వు తనతో చీటింగ్ చేయి. ఎలాగంటే మెంజోయ్ అనే గేమ్ లో గన్ పాయ్ అనే చీటింగ్. దీంట్లో ప్లేయర్ ఎవరికి తెలియకుండా ఒక టైల్ మీద ఒక చిన్న మార్కింగ్ ని చేస్తాడు. దీనివల్ల ఆ ప్లేయర్ ఆ టైల్ ని టచ్ చేసినప్పుడు తనకు ఆ టైల్ గురించి తెలుస్తుంది. అలాగే నువ్వు కూడా నీ కార్డ్ మీద ఒక చిన్న మార్క్ ని పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఈ మార్క్ అనేది డిజైన్ కి సంబంధించిన కార్డ్ మీద చేయి. ఇక దీనివల్ల నీకు కావాల్సిన కార్డ్ ని నువ్వు బయటికి తీయగలవు. ఇక స్టార్టింగ్ లో యూజీకి అనుమానం రాకుండా తనకి పాయింట్స్ వచ్చేలా చూడు. ఇక దీని తర్వాత నువ్వు జోకర్ ని తీయడం మొదలు పెట్టు. ఇక ఇలా చేయడం వల్ల తనకి డౌట్ వచ్చినా తను కేవలం జోకర్ కి సంబంధించిన కార్డ్ ని చెక్ చేస్తాడు. ఇంకా నువ్వు మార్క్ చేసిన డిజైన్ కార్డ్ అనేది బ్యాగ్ లో సేఫ్ గా ఉంటుంది. ఇక తను ఇదంతా అర్థం చేసుకునే లోపు ఈ గేమ్ అనేది
అనేది అయిపోతుంది. సరే ఇక వీళ్ళ 6th రౌండ్ కి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో యూజీ నౌ డీల్ చేసుకున్నట్టే యూజీ నౌ కి 10 ఓట్స్ అయితే ఇచ్చేస్తాడు. దీన్ని చూసి యూజీ నౌ తోటి అంటాడు, ఈ రౌండ్ లో నీకు 10 ఓట్లు రావచ్చు, కానీ ఈ గేమ్ లో ఓడిపోయేది మాత్రం నువ్వే. సరే దీని తర్వాత అక్యామా నౌకి అయితే ఒక ప్లాన్ ని చెప్తాడు. ఇంకా వీళ్ళ ఓటింగ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతూ 8 రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇక 8 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నౌకి ఇంకా 10 ఓట్స్ వచ్చి ఉంటాయి. ఇక ఇదంతా చూసి యూజీ కన్ఫర్మ్ చేసుకుంటాడు నౌ ఈ గేమ్ లో ఓడిపోబోతుందని. ఇక తను చాలా సంతోషంగా ఉంటాడు. కానీ ఇక్కడ వీళ్ళందరికీ నౌ చేయబోయే ప్లాన్ గురించి ఏమీ తెలీదు. సరిగా దీని తర్వాత నౌ కికుజావా దగ్గరికి అయితే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నౌ కికుజావా తోటి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తుంది. దీన్ని చూసి కికుజావా అంటాడు, నేను గేమ్ అయిపోయిన తర్వాత మాట్లాడదామని అనుకుంటున్నా. ఇది విని నా అంటుంది, నేను నీకు నా 70 మిలియన్ ఇద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే ఆ 10 ఓట్స్ తో నేను ఈ గేమ్ లో గెలవలేన సంగతి నాకు తెలుసు, కానీ యూజీ ఈ గేమ్ లో అడ్వాంటేజ్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. ఇది విని కికుజావా అంటాడు, అవును తను మా దగ్గర నుంచి 40 మిలియన్ ని తీసుకున్నాడు. ఇది విని నా అంటుంది, తను నా దగ్గర నుంచి 30 మిలియన్ ని తీసుకున్నాడు. ఇది విని కికుజావా అంటాడు, అలాగైతే ఇప్పుడు తన దగ్గర మొత్తం 70 మిలియన్ ఉన్నాయి. ఇది విని నా అంటుంది, అవును మనం ఇలాగే చేస్తే అతను లయర్ గేమ్ కి సంబంధించిన నెక్స్ట్ రౌండ్ లో అడ్వాంటేజ్ లో ఉంటాడు. నెక్స్ట్ రౌండ్ అంటే వీళ్ళు నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడుతున్నారు, ఈ గేమ్ కాదు. సరిగ్గా నా అంటుంది, తను ఇంతకుముందు గేమ్ లలో కూడా మనల్ని మోసం చేస్తాడు, తను ఏదో ఒకటి చేయాలి. ఇక అందుకే నేను నీకు నా 70 మిలియన్ ఇద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలుసు నేను ఈ గేమ్ లో ఓడిపోబోతున్నా. ఇంకా నెక్స్ట్ జరబోయే లయర్ గేమ్స్ లో నువ్వు తను ఓడిస్తావని నమ్మకం నాకుంది. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కంపేర్ చేస్తే నువ్వే అతన్ని ఓడించగలవు. ఇంకా నా అంటుంది, నేను నీకు నా 70 మిలియన్ ఇస్తా, కానీ దానికి బదులుగా నువ్వు నాకు నీ 10 ఓట్స్ ని ఇచ్చేయి. ఎందుకంటే నాకు ఒక ఏజెంట్ వల్ల తెలిసింది, నా గనక 30 ఓట్స్ వస్తే నేను లయర్ గేమ్ కి సంబంధించిన నెక్స్ట్ రౌండ్ ని ఆడగలనంట. ఇంకా ఇది గనక వర్కౌట్ అయితే నేను లయర్ గేమ్ కి సంబంధించిన నెక్స్ట్ రౌండ్ లో యూజీని ఓడించడానికి నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తా. ఇక ఇదంతా విని కికుజావా బాగా ఆలోచించి దీనికైతే ఒప్పుకుంటాడు, ఎందుకంటే తనకి 10 ఓట్స్ బదులుగా 70 మిలియన్ వస్తున్నాయి. సరిగ్గా దీని తర్వాత వీళ్ళిద్దరు కాంట్రాక్ట్ ని అయితే చేసుకుంటారు. ఇక్కడ కికుజావా 70 మిలియన్ కి బదులుగా నౌకి 10 ఓట్స్ అయితే ఇచ్చేస్తాడు. ఇంకా నౌ కికుజావా తో చెప్తుంది, 9th రౌండ్ కంప్లీట్ అయ్యే లోపు నువ్వు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలి. ఇది విని కికుజావా దీనికి ఒప్పుకుంటాడు. దీని తర్వాత 9th రౌండ్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రిజల్ట్స్ ని చూడగానే కికుజావా షాక్ లో ఉంటాడు, ఎందుకంటే ఈ రిజల్ట్స్ లో నౌకి 80 ఓట్స్ వచ్చుంటాయి. ఇక ఇదే టైంలో మనకు తెలుస్తుంది నౌ కికుజావా ఒక్కడితోటే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సేమ్ డీల్ ని చేసుకుంది, ఒక్క యూజీని వదిలిపెట్టి. ఇక ఇదంతా చూడగానే కికుజావా నౌ మీద అరుస్తూ ఉంటాడు. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి అకియామా అయితే వచ్చేస్తాడు. అకియామా అంటాడు, తను తప్పేం చేసింది, లయర్ గేమ్ అంటేనే మోసం చేయడం కదా. ఇప్పుడు ఇక్కడ అకియామాని చూసి వీళ్ళందరూ షాక్ లో ఉంటారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు చూసినాక ఏదో ఒక డౌట్ రావచ్చు, ఆ డౌట్ ని కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్లే ముందు ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ నాకు కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.